జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాలను బలిగొంది. మాటలకందని ఈ మహా విషాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వందల కుటుంబాల్లో కన్నీళ్లు మిగిల్చిన ఈ విమాన ప్రమాదంలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల దాకా దాదాపు 265 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఉలిక్కిపడేలా చేసిన ఈ ప్రమాదం గురించి జనం రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించడంపై విభిన్న రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఏదో శాపం వెంటాడుతోందన్న చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణంతో సోషల్ మీడియాలో ఒక వైరల్ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే అప్పుడు కొడుకు, ఇప్పుడు తండ్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ఆ శాపం వెంటాడుతోందా అంటూ ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. గుజరాత్కి 16వ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ 2016 నుండి 2021 వరకు కొనసాగారు. ఇక విజయ్ రూపానీ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకు పెళ్లయి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కానీ కొడుకు రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశాడు. చెట్టంత ఎదిగిన కొడుకు మృతితో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బాగా కుంగిపోయారు. కొడుకు పుజిత్ మరణం నుంచి తేరుకోవడం కోసం ప్రజాసేవ కార్యక్రమాలపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టి కేంద్రీకరించారు. నిరంతరం కళ్లలో మెదులుతున్న తన కొడుకు జ్ఞాపకాల గుర్తుగా కొడుకు పేరు మీద పుజిత్ మెమోరియల్ ట్రస్ట్ను స్థాపించి ఆ సంస్థ ద్వారా తనకు, తన భార్య, పిల్లలకు తోచిన విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తూ సమాజ సేవలో మునిగిపోయారు. విజయ్ రూపానీ భార్య, కూతురు ఇద్దరూ 6 నెలల కిందట లండన్ వెళ్లారు. తన భార్య, కూతురు ఇద్దరిని చూసి భార్యను తనతో తీసుకువస్తానంటూ విజయ్ రూపానీ లండన్కు బయలుదేరారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఫ్లైట్లోనే టికెట్ బుక్ చేసుకుని బయలుదేరారు. ఈ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే కూలిపోవడంతో అందులో ఉన్న వాళ్లందరూ అక్కడికక్కడే మరణించారు. విజయ్ రూపానీ బయలుదేరిన విషయం ఆయన వ్యక్తిగత కార్యాలయ సిబ్బందికి సరైన సమాచారం లేదు. మధ్యాహ్నం విమాన ప్రమాదం జరగడంతో వ్యక్తిగత సిబ్బంది ఆరా తీయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ఆయన ఎక్కడో అత్యవసర పనుల్లో ఉన్నారని భావించారు. ఇంతలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ చనిపోయాడన్న వార్తలు కుదిపేశాయి. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయన చనిపోలేదని, ఇంట్లోనే ఉన్నారంటూ మీడియాకు వివరణ ఇచ్చారు. మీడియాలో సైతం ప్రసారం చేయాలని వ్యక్తిగత సిబ్బంది కోరారు. అయితే ఇంతలోనే కూలిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ సెల్ఫీ ఫోటోలో విజయ్ రూపానీ విమానంలో ఉన్న విషయాన్ని ధృవీకరించింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణంతో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు అందరూ షాక్కు గురయ్యారు. అప్పుడు కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఇప్పుడు తండ్రి విమాన ప్రమాదంలో మరణించాడు. వీరి కుటుంబానికి ఏదైనా శాపం ఉందా? ఎందుకు ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరు సహజ మరణం కాకుండా ఇలా రోడ్డు ప్రమాదంలో ఒకరు, విమాన ప్రమాదంలో మరొకరు మరణించారని మాట్లాడుకుంటున్నారు. ఏదో శాపం వెంటాడుతుందని సోషల్ మీడియా వేదికగా బలమైన ప్రచారం జరుగుతోంది.